సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మన సూర్యాపేట నియోజకవర్గానికి గౌరవ పార్లమెంట్ సభ్యుడు రఘువీరెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గంలోని పేద కుటుంబాలు వారిని ఆదుకోవాలనే ఆలోచనతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రపోజల్స్ పంపిస్తే ఈరోజు పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గం మొత్తం అన్ని గ్రామాలను పట్టణంలో కలుపుకొని మనకి ఈరోజు 90 చెక్కులు వచ్చినాయి. ఈ 90 చెక్కుల విలువ 40,57,500 రూపాయలు. ఎందుకంటే ఇది చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితోటి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినప్పుడు బీద వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటళ్లలో వాళ్ళు వైద్యం చేయించుకున్నప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసమే గౌరవ ప్రజాప్రతినిధులు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఎవరు బీద వాళ్ళు ఉన్నా, అర్హులు ఉంటే వారిని ఆదుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ 300 పడకల ఉన్న హాస్పిటల్ని 800 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేయడం కూడా మీరు చూస్తూనే ఉన్నారు. రేపు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ పక్కనే ఉంది కాబట్టి ఇందులో కూడా ఇప్పుడున్న స్పెషాలిటీస్ అదనంగా ఇవే నడుస్తున్నాయి. ఇక ముందు ముందు మనకు నెఫ్రాలజీ అంటే డయాలసిస్, కిడ్నీ సంబంధించిన వ్యాధులకు, అదేవిధంగా కార్డియాలజీ సంబంధించినవి, అంటే గుండెకి సంబంధించినవి ఏదైతే సర్జరీలు కూడా మన ప్రభుత్వ హాస్పిటల్ చేసే విధంగా చేస్తున్నాం. దాంతో పాటు న్యూరాలజీ అంటే మెదడులో అప్పుడప్పుడు రక్తనాళాలు చితికినప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అట్లాంటివి కూడా ఇప్పుడు మన ప్రభుత్వ హాస్పిటల్ ఇంకో 3-4 నెలలు అయితే ఈ సంవత్సరం ఆఖరి కల్లా అన్ని డిపార్ట్మెంట్ కూడా పూర్తి ఎత్తున పనిచేస్తాయి. సిటీ స్కాన్లు కావచ్చు, ఎక్స్రేలు కావచ్చు, అల్ట్రాసౌండ్ కావచ్చు, డయాలసిస్ కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు విద్యా, వైద్యం ఈ 2 విషయాలలో అత్యంతగా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమే సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎక్కడైనా వైద్యం జరిగేటప్పుడు ఒకవేళ ఎక్కువ బిల్లులు చేసిన సందర్భాల్లో కూడా తప్పకుండా ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారు కానీ, డిఎంహెచ్ఓ గారు కానీ, ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా ఇంటర్వ్యూన్ అవుతూ నా దృష్టికి వచ్చినప్పుడు కూడా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అందుకోసమే వైద్యం అంటేనే ఒక సేవ. ఇక్కడికి వచ్చి ఇది ఒక వృత్తిలాగా చేపట్టి దీన్ని వ్యాపారం చేస్తారంటే మాత్రం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఊరుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ మన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన పార్టీగా మన ఇక్కడి నుంచి మనం చెక్కులు 441 చెక్కులు మనం మొత్తం పంపిణీ చేసినాం. ఎల్ఓసీలు అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎవరైనా నిమ్స్ హాస్పిటల్లో చేరినప్పుడు వారికి ఎవరైతే వైద్యం చేయాల్సిన వచ్చినప్పుడు సర్జరీ కింద ఎస్టిమేషన్ ఇస్తారు. అట్లాంటప్పుడు ఎల్ఓసీలు అప్పటికప్పుడు వారి జేబులకి డబ్బులు ఖర్చు పెట్టకుండా లెటర్ ఆఫ్ క్రెడిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి క్రెడిట్ ఇచ్చిన సంఖ్య కూడా 48,10,000 రూపాయలు ఆ విధంగా కూడా వచ్చింది. మొత్తం ఈ 441 చెక్కులు అయితే ఎల్ఓసి మొత్తం కలిపి ఇక్కడ మన పార్టీ ఆఫీస్ నుంచి పంచిన సంఖ్య మొత్తం 2,33,25,500 రూపాయలు. ఇది అత్యంత బీదవారికి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఎందుకంటే కొన్నిసార్లు వైద్యం ఫలించి ఆరోగ్యంగా బయటకు వస్తారు, కొన్నిసార్లు వైద్యం ఫలించక ఇబ్బంది పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా పరంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ ఎవరికి ఎంత రావాలో, ఎంత కష్టపడాలో, ఎందుకంటే మనం ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినాం, ఇక్కడ సీఎం సహాయ నిధి కింద అప్లై చేయాలన్నా, ప్రపోజల్ పంపించాలన్నా
ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఈ ముగ్గురే ప్రపోజల్ చేయగలుగుతారు. అందుకోసమే మనం మన నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీరెడ్డి గారు సహాయం తీసుకుంటున్నాం. అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు సహాయం తీసుకొని ఈ 90 చెక్కులు ఈ రోజు రావడం జరిగింది. అందుకోసమే మీ అందరూ కూడా ఈ చెక్కులు పొందిన వాళ్ళందరూ కూడా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, ఉత్తమ్ కుమార్ గారు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారు చేస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రజాప్రభుత్వాన్ని దీవించాలని చెప్పి మేము కోరుకుంటూ, అదేవిధంగా ఆరోగ్యంలో ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా నేను నిజంగా మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పి ఏదైతే దేనికోసం అయితే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు అయితే అయిపోయింది, కానీ కనీసం వారు బతికి మంచిగా ఆరోగ్యంగా కోలుకోవాలని చెప్పి భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నారు. ఓకే